ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? దేవుని రాజ్యములో ఆ దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన ఆత్మ సంబంధమైన, రక్షణ సంబంధమైన విందులో మనందరికీ కూడా పాలు పంపులు ఇవ్వడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. వచ్చి పిలుస్తున్నాడు. ముందు యూదుల్ని పిలుస్తున్నాడు, ఎవరు రావట్లే. యూదుల్ని పిలిస్తే వారు రాకపోతే వాక్యం ఆగిందా? ఆగలేదు. మీరు గమనించండి, దేవుడు ఎప్పుడు కూడా ఎక్కువ కాలం ఎవరిని కూడా బతిమాలడం ఆయనకి ఇష్టం ఉండదు. పిలుస్తారు. దేవుని సేవకుల ద్వారా, దాసుల ద్వారా పిలుస్తాడు. ఎన్నిసార్లు పిలిచినా సరే ఆ పిలుపుకు లోబడకపోతే మరి నిశ్చయముగా హఠాత్ మరణమే. చచ్చిపోతావు. ఆత్మీయంగా బలహీనమైపోతావు. సాతాను బంధకాల్లో చిక్కుకొని పోతావు. ఎందుకంటే నేను పిలుస్తున్నది దాసుడు కాదు, నువ్వు చూడాల్సిన దాసుని కాదు, ఆ దాసుడు పైన దేవుని చూడాలి. ఈ దాసుడు పిలుస్తున్నాడు, ఆ పిలుపు దాసుడిది కాదు, ఆ పిలుపు దేవునిది. దాసుని ద్వారా పిలుస్తున్నాడు, నువ్వు రావాలి, నువ్వు వచ్చి ఆ విందులో పాల్గొనాలి, ఆ విందు నువ్వు ఆరగించాలి, ఆ విందు అద్భుతమైన ఆహ్వానాన్ని నువ్వు అందుకోవాలి. అది నీకు మంచిది, నీ ఆత్మీయ జీవితానికి అది మేలుకరం.